అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మరియు హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మరి మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా అన్ని డివిజన్స్లో కూడా మరి స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ 25వ డివిజన్లో మరి ఇన్ఛార్జ్ అయిన మన జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మా కోఆప్షన్ సభ్యురాలు పత్తి రాజేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఈ డివిజన్కు అబ్జర్వర్ అయిన బలరాం గారి ఆధ్వర్యంలో మరి తౌహీద్ గారి ఆధ్వర్యంలో మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరి పూర్తి చేసుకొని మరి ఈరోజు స్వచ్ఛందంగా మరి ఈ డివిజన్ మరి మహిళా మనులందరూ కూడా వచ్చి మరి నాయకులు వచ్చి మరి వాళ్ళు చేసిన ఏదైతే సంతకాల సేకరణ పేపర్లన్నీ కూడా ఈరోజు ఏదైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలకు అతీతంగా మరి ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసేది ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఆ రాష్ట్రంలోనే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరి వాళ్లకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర పేద ప్రజలకందరికీ కూడా మెరుగైన వైద్య అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. మరి అవి ఆలోచించే ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలని తీసుకురావడం జరిగింది. ఇది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయితే ఈ 76 సంవత్సరాలలో మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయంటే కేవలం 12 మాత్రమే. మరి ఇవాళ ఏదైతే ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఆవశ్యకతను గుర్తించి మరి ఆ హాస్పిటళ్లను ఏదైతే ఆవశ్యకతను గుర్తించి మరి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఆలోచనలో భాగంగానే మరి 17 కొత్త మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి సాధించుకోవడం జరిగింది. మరి ఆయన 3 ఏళ్ల పరిపాలన మరి దాంట్లో 7 మెడికల్ కాలేజీలు ఆయన పూర్తి చేయడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే 10 మెడికల్ కాలేజీలు అది కూడా సుమారుగా 50-60% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ఏదైతే గత ప్రభుత్వాలు ఏదైతే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత మరి ఆ ప్రభుత్వాలపైన ఉంటుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతున్నా కూడా మరి ఆ కాలేజీలు మరి ఆ కాలేజ్ బిల్డింగ్లు మరి ప్రారంభించుకోకుండా మరి దాన్ని ఆపివేయడం జరిగింది. ఆపివేయడమే కాకుండా మరి ఈరోజు మరి ఆ మెడికల్ కాలేజీలను మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆశయంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరియు వాళ్ళకందరికీ కూడా మెరుగైన విద్యా వైద్యం అందాలని ఆలోచనతో ఏదైతే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో మరి అది ఖచ్చితంగా సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావించి మరి ఇవాళ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దాంట్లో ముమ్మరంగా ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఈ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి కొందరు సోషల్ మీడియాలో బయట్లు ఇచ్చి మరి వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. అంటే దీని ద్వారా మరి ఏదైతే ప్రైవేటీకరణకు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా మరి ఈ మొద్దు నిద్రలో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా మేలుకోవాలి. ఏదైతే ప్రజాభిప్రాయం ప్రకారంగానే నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే ప్రజలందరూ కూడా
దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీన్ని ఆపివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా దీన్ని ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తుంది. మరి దాన్ని రేపు 12వ తేదీ పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ర్యాలీ కడప నియోజకవర్గంలో మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ప్రారంభమై మరి ఆర్డీఓ ఆఫీస్ వరకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆర్డీఓ గారికి మన వినతి పత్రాన్ని మరి సమర్పించడం జరుగుతుంది. మరి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సంతకాలు చేశారో వాళ్ళందరూ కూడా నేను చేతులు జోడించి వాళ్ళకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రేపు 12వ తేదీ 10 గంటలకు మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, యువత, మహిళలు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి అదేవిధంగా కడప నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీరందరూ కూడా పాలు పంచుకొని మరి ఈ ప్రైవేటీకరణకు మేమంతా కూడా నిరసిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మరి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మా 25వ డివిజన్ సంబంధించిన అక్కజెల్లమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ ఇంటింటికి పోయి మేము సేకరించిన సంతకాలు అయితేనేమి, వాళ్ళ స్పందన అయితే మాత్రం ఏమి నిజంగా మేమైతే ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలనుకున్నాం. మేము అందరం ఓటేసాము. అది ఏమైందో మీకే తెలియాలా, మాకైతే తెలియదు. మేము ప్రతి ఒక్కరం కూడా మా ఇంటిళ్ళ బాధ వచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసామంటారు. ఈ ఈవీఎంల సీఎం ప్రజలను పక్కదోవ పట్టిస్తూ లేనిపోని కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని తీసుకుపోయే పనిలో ఉన్నాడు. కానీ ప్రజలకు మేలు చేద్దాము, ప్రజలను బాగుపరుద్దామని చెప్పే ఆలోచన అయితే లేదు. ఇప్పటికే మా కడప జిల్లా నుంచి కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకుపోయి అమరావతిలో పెట్టినావు. అమరావతిలో ఈరోజు నీళ్ళల్లో మునిగిపోయేదంటే తీసుకుపోయి పెట్టినావు. ఇక్కడ ఉంటే ప్రజలు బాగుపడతారని చెప్పి అనుకున్నావా, లేకపోతే ప్రజలకు బాగు చేయకూడదని అనుకున్నావో నాకైతే తెలియదు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ కడపలో గెలిచినటువంటి వాళ్ళు కూడా కడప బాగోగులు ఏం లేవు. వాళ్ళు కేవలం ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఎలా పట్టుకోవాలా, వాళ్ళ దగ్గర ఎలా డబ్బులు రాగాల అనే తప్ప వేరే ఆప్షనే లేదు. ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. 50కి 50 డివిజన్లు గెలిచి మా అధ్యక్షుడు నిరూపిస్తాడని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.